హాయ్ గైస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరికీ మకర అండ్ భోగి అండ్ కనుమ పండుగ శుభాకాంక్షలు. మీరు అందరు కుటుంబ సభ్యులతో హ్యాపీగా జరుపుకోవాలని అయితే అనుకుంటున్నాను. అండ్ నేను కూడా హ్యాపీగానే జరుపుకుంటాను. అండ్ మరి వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ ఈ వీడియో మీ థంబ్‌నెయిల్ చూసిన ప్రకారమే డోంట్ బై దిస్ టీవీస్ అని అయితే వీడియో అయితే ఇది. అండ్ ఈ వీడియోలో మరి ఎందుకు ఆ టీవీ బై చేయకూడదు అనే దాని గురించి కూడా క్లియర్‌గా క్లుప్తంగా అయితే చెప్తాను. కొన్ని టీవీస్‌ని అవాయిడ్ అయితే చేయమని అయితే ఈ వీడియో అన్నమాట. ఏ టీవీస్ అసలు ఫస్ట్ ఎలాంటి టీవీ తీసుకుంటే మనకు పిక్చర్ క్వాలిటీ బెటర్‌గా అయితే ఉంటది. ఎందుకంటే మనం ఒక టీవీ తీసుకోవాలంటే పిక్చర్ క్వాలిటీ బాగుండే టీవీ కావాలని కోరుకుంటాం. సౌండ్ ఎటుబడి మనం సౌండ్ బార్ అయితే కొంటాం. 10,000, 5,000, 6,000 ఏదో ఒక బడ్జెట్‌లో చూసేసుకొని ఒక సౌండ్ బార్ అయితే కొంటాం సౌండ్ క్వాలిటీ కోసం. కానీ పిక్చర్ క్వాలిటీ కొనలేం గదా! అందుకని మంచి టీవీ కొంటేనే సరిపోతది గదా! అందుకని చెప్పేది మీరు మంచి టీవీ తీసుకోవాలని నా ఉద్దేశ్యం. అంతే. అంతకు మించి ఏమైతే లేదు. మరి ఏ టీవీ తీసుకోవాలి? 4K ఎల్ఈడీ తీసుకోవాలా? 4K QLED తీసుకోవాలండి. 4K QLEDకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. 4K ఎల్ఈడీ వద్దండి. 4K ఎల్ఈడీ వచ్చేసరికి మీకు ఎంత నాకు తెలిసి 41,000 ఎంఐ టీవీ ఎక్స్, ఎంఐ టీవీ 5X అని, ఎక్స్ ప్రో అని ఇలా అయితే ఉన్నాయి. అవి అసలు ఆ టీవీస్ వచ్చి నేను కూడా అప్‌డేట్ అయితే చేయమని ఇవి ఒక వీడియోలో చెప్పబోతున్నాను. సో, ఆ టీవీస్ అయితే ఉన్నాయి. ఆ టీవీస్ మాక్సిమం 41,000, 39,000 ఇలా అయితే ఉన్నాయి. అవి తగ్గవు మళ్ళా. అసలు ప్రైస్ కూడా డిక్రీజ్ అయితే కాదు. కూపన్ ఆఫర్ కూడా అప్పుడప్పుడు రాదు. సో, ఆ టీవీస్ అయితే ఉంటాయి. ఆ టీవీస్ కొన్నారనుకోండి, ఇక్కడ అదే ప్రైస్‌కి మనకు 4K QLED టీవీ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు హెడేకే కదా! ఎందుకంటే మనకు మంచి 4K QLED టీవీ వస్తున్నప్పుడు 4K ఎల్ఈడీ టీవీ ఎందుకు? సో, అందుకని చెప్పేది 4K QLED టీవీ మీద దృష్టి పెట్టండి. నేను ఆల్రెడీ బెస్ట్ టాప్ 5 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ గురించి QLED ఏది తీసుకోవాలో చెప్పడం అనేది జరిగింది. వీడియోస్ ఇక్కడ కార్డ్స్‌లో ఎండ్ స్క్రీన్‌లో పెడతాను. రీసెంట్‌గా చేశాను. ఒక్కసారి మన పేజ్‌కి వచ్చి చెక్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకోసం మంచి మంచి కంటెంట్ అండ్ అలాగే నేను మొబైల్ అన్బాక్సింగ్ కూడా చేస్తున్నాను. దాన్ని కూడా సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అనేది కావాలి గైస్. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇలా అయితే ఉంటుంది. మరి అవాయిడ్ చేయవలసిన టీవీస్ ఈ యొక్క సేల్‌లో మీరు అవాయిడ్ అయితే చేయండి. మొట్టమొదటి టీవీ ఏంటంటే వన్ ప్లస్ టీవీని అయితే అవాయిడ్ అయితే చేయండి. ఎందుకు అవాయిడ్ చేయమంటున్నానంటే అది 2020లో తీసుకోవాల్సిన టీవీ. ఇప్పుడు తీసుకోవాల్సిన కాదు. ఇది 2024 అండ్ 2024లో అప్‌డేటెడ్ ఫీచర్ చాలా టీవీస్ వస్తున్నాయి. అందుకే చెప్తున్నాను. అది ప్రైస్ తక్కువ ఉందని చెప్పేసి ఆ టీవీ తీసుకోకండి. ఆ టీవీలో మనకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. అప్పుడైతే ఈఆర్‌సీ సపోర్ట్, 2.1 సపోర్ట్ ఇలా అయితే ఉండదు భయ్యా. అందుకే చెప్పేది. ఇంకొకటి తెలిసింది ఏందంటే ఇది వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ అయితే చేయలేదు గానీ నాకు తెలిసినంత వరకు నేను కూడా ఒక వీడియో కూడా చేశాను రీసెంట్‌గా. మేబీ వన్ ప్లస్ ఒకవేళ టీవీ రంగంలో షట్ డౌన్ చేస్తే మరి పరిస్థితి ఏంటి? ఓకే. మీకు వారంటీ ఉందని చెప్పేసి 1 ఇయర్ వరకు మనకు చేస్తారు. వారంటీ తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్ అయినా, ఏమన్నా మదర్ బోర్డ్ పోయినా, ఇంకేమైనా పోయినా గానీ ప్రైస్ అనేది ఎలా ఉంటది వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోవాలంటే కదా! సో, అందుకనే ఆ టీవీస్ ఇప్పటివరకు ఎలాంటి కొత్త కొత్త న్యూ టీవీస్ తీసుకురావట్లేదు. ఎలాంటివి తీసుకురావట్లేదు. అట్‌లీస్ట్ 4K ఎల్ఈడీ కూడా తీసుకురావట్లేదు. ఒకే ఒకటి 65 ఇంచెస్ టీవీ లాస్ట్ 2022లో ఇప్పుడు లాంచ్ చేసింది QLED టీవీ. ఆ టీవీ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మంచి స్పెసిఫికేషన్, సూపర్ స్పెసిఫికేషన్ వన్ ప్లస్ నేను వద్దంటలే. కాకపోతే ఏందంటే ఒకవేళ కొన్న తర్వాత 1 ఇయర్ వారంటీ తర్వాత ఒకేసారి మీరు షట్ డౌన్ చేస్తున్నానని చెప్తే ఆ ప్రాబ్లమ్ ఏంటి? ఒకవేళ మీరు కొనాలనుకుంటే వన్ ప్లస్ Q1 65 ఇంచెస్ టీవీ అది నెక్స్ట్ లెవెల్ టీవీ. అది కూడా మంచి టీవీ. ఆ టీవీ తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇస్తాను. కానీ ఇదైతే దృష్టిలో ఉంచుకోండి. మీరు 4K టీవీస్ అయితే అవాయిడ్ అయితే చేయండి. టోటల్‌గా అవాయిడ్ అయితే చేయండి. నేను నంబర్ 1 టీవీ అదైతే పెట్టుకున్నాను. అండ్ నంబర్ 2 టీవీ ఏంటంటే రియల్‌మీ. రియల్‌మీ టీవీ కూడా సేమ్ వన్ ప్లసే. ఎందుకంటే అది చైనా రంగంలోకే దూరిపోతదనమాట. అందుకని రియల్‌మీ టీవీ కూడా రియల్‌మీ ఎస్ ఎల్ఈడీ అని, రియల్‌మీ 4K ఎల్ఈడీ అని అండ్ అదేవిధంగా రియల్‌మీ QLED 30 ఇంచెస్ టీవీ అని అయితే ఇలా అయితే ఉంటాయి. భయ్యా అవైతే బై చేయకండి. ఇప్పుడు బై చేయాల్సిన టీవీస్ అయితే కాదు. దయచేసి గుర్తుంచుకోండి. రియల్‌మీ టీవీని కూడా అవాయిడ్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేసరికి రియల్‌మీ కాకుండా ఇంకొక టీవీ ఎంఐ అయితే ఉంది. ఎంఐలో 2 అయితే ఉన్నాయి. ఎంఐ టీవీలో ఎంఐ ఎక్స్ అలాగే ఎక్స్ ప్రో అని అండ్ 5X అని ఇలా అయితే ఉంటాయి. ఇవన్నీ ఒకే రకం టీవీలు. ఒక్క దాంట్లో కూడా అప్‌డేటెడ్ ఫీచర్ ఇవ్వలేదు. అన్నీ ఒకే తీరుగా తీసుకొచ్చి వాడు ఒక దాంట్లో బిల్డ్ క్వాలిటీ ఏంటంటే ఎంఐ 5Xలో జబర్దస్త్ ఇస్తాడు. అండ్ ఎంఐ ఎక్స్‌లో వచ్చేసరికి ప్లాస్టిక్ మెటీరియల్‌తో బిల్డ్ అయితే చేస్తాడు. అందుకే కొంచెం ప్రైస్ తక్కువ తీసుకొస్తాడు. అండ్ అలాగే ఎంఐ ఎక్స్ ప్రో అని మళ్ళీ తీసుకొస్తాడు. ఎందుకు తీసుకొస్తాడో నాకు అర్థం కావట్లేదు. ఒక్కటన్నా అప్డేట్ ఇవ్వరు అసలుకి. కానీ అప్డేట్ ఎక్కడ ఇస్తారో తెలుసా? ఓన్లీ వీళ్ళ యొక్క ప్యాచ్ వాల్ అనే అప్డేట్ అయితే ఉంది కదా! ప్యాచ్ వాల్ అప్డేట్‌తో తీసుకొస్తారు. దేనికి భయ్యా? మనకు ఆల్రెడీ గూగుల్‌లోనే రికమెండేషన్ మస్తుగా చేస్తున్నాయి. వీళ్ళు ఆ యొక్క ప్యాచ్ వాల్ తీసుకొని రికమెండేషన్ చేస్తే ఏంది, చేయకుంటే ఏంది. అంతే కదా! అక్కడ కాదు మనకు టీవీలో లేదా మంచి ప్రాసెసర్ ఇచ్చేసి అండ్ 32 జీబీ స్టోరేజ్ గానీ, 64 జీబీ స్టోరేజ్ గానీ, 5 జీబీ, 6 జీబీ ర్యామ్ గానీ అండ్ ఆండ్రాయిడ్ కొత్త లేటెస్ట్ అప్డేటెడ్ తోటి అప్పుడప్పుడు అప్డేట్స్ కూడా తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చుంటే బావుంటది. సో, సేమ్ స్పెసిఫికేషన్స్ 3 ఇక్కడ టీవీస్ అయితే ఉన్నాయి. నాకైతే నచ్చలేదు భయ్యా. నేను ఎప్పుడో ఈ వీడియో చేద్దామైతే అనుకున్నాను. అందుకే ఈ వీడియోలో చెప్తున్నాను. ఎంఐ టీవీ ఎక్స్, ఎక్స్ ప్రో, 5X ఇవి పక్కకు పెట్టండి. ప్రైస్ కూడా ఎక్కువుంటాయి. ఆ ప్రైస్ పెట్టే కొద్దీ QLED టీవీస్ అయితే వస్తాయి.
ఓకేనా? అర్థమైందా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్‌మీ అయితే ఉంది. రెడ్‌మీ అని ఎక్స్ సిరీసే. ఇవి కూడా ఎక్స్ సిరీసే. ఇవి మొత్తం టోటల్‌గా బిల్డ్ క్వాలిటీకి పర్వాలేదు. బానే ఉంటాయి. అయి కానీ ఇప్పుడు తీసుకోవాల్సిన టీవీస్ కాదు. ఇప్పుడు మంచి మంచి లేటెస్ట్ క్యూఎల్ఈ టీవీస్ అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి కాబట్టి రెడ్‌మీ టీవీస్ కూడా మీరు అవాయిడ్ అయితే చేసుకోవచ్చు. ఖచ్చితంగా గుర్తుంచుకొని ఆ టీవీస్ కూడా అవాయిడ్ అయితే చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ 2022 ఎడిషన్ అని మనకొక మోడల్ టీవీ అయితే ఉంది. అది కూడా అసలు తీసుకోవాల్సిన టీవీ కాదు. ఒకవేళ ప్రైస్ తక్కువ ఉంది, మీ కంటికి కనపడిందంటే ఇన్ఫినిక్స్ ఆ యొక్క టీవీనైతే వదిలేయండి భయ్యా ప్లీజ్. నేను చెప్పేది అదే. ఒక టీవీ గురించి మాట్లాడుకోవాలంటే ఐఫాల్కాన్. ఐఫాల్కాన్ నేను లాస్ట్ సారి ఒక వీడియో చేశాను. సేమ్ ఇదే రకంలో వీడియో చేశాను. అప్పుడు ఏమన్నారు కొంతమంది, నాది మస్తు నడుస్తుంది బ్రో అంటే, భయ్యా నేనొకటి చెప్తా విను. ఇక్కడ 100% ఉంది. 100%లో మీరు 10% మాత్రమే సక్సెస్‌లో ఉన్నారు ఐఫాల్కాన్ టీవీ తీసుకొని. మిగతా 90% ఎలా ఉన్నారు తెలుసా? ఒక్కొక్కరు టీవీ ఖరాబ్ అయ్యి వితిన్ 6 మంత్స్‌లో, 3 మంత్స్‌లో, 1 ఇయర్‌లో తర్వాతకి డిస్‌ప్లే పోయి ఇలా చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఐఫాల్కాన్ తీసుకోవద్దు అనడానికి కారణం అదే. ఐఫాల్కాను నాకు కోపమే లేదు. దేని మీద కోపం లేదు. కాకపోతే మీరు మంచి టీవీ తీసుకోవాలని ఆతృత అంతే. అంతకు మించి ఏం లేదు. సో, ఐఫాల్కాన్ కూడా అవాయిడ్ చేయడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే అవి ప్రైస్ తక్కువిచ్చి మీకైతే సూపర్‌గా అనిపిస్తాయి. ప్రైస్ తక్కువున్నాయి కదా! కొనేద్దాం అనైతే అనిపిస్తాయి. సో, అది దృష్టిలో ఉంచుకోండి. కొంచెం లో క్వాలిటీ మనకు మెటీరియల్స్ అయితే వాడుతూ ఉంటారు ఐఫాల్కాన్‌లు అని నా యొక్క ఒపీనియన్. సో, అందుకనే ఆ టీవీస్ ఎక్కువగా ఖరాబ్ అవ్వడానికి అండ్ సర్వీస్ కూడా తొందరగా పట్టించుకోకపోవడానికి కారణాలైతే ఎక్కువగా అయితే ఉన్నాయి. దీని సబ్ బ్రాండ్ అయిన టీసీఎల్ తీసుకోవచ్చు. అది కొంచెం లిటిల్ బిట్ మనకు సర్వీస్ అనేది కూడా బెటర్‌గా ప్రొవైడ్ అయితే చేస్తుందని విన్నాను ఈ మధ్య. సో, ఇలా అయితే ఉన్నాయి ఐఫాల్కాన్, ఇన్ఫినిక్స్ ఒక మోడల్ టీవీ, అలాగే రియల్‌మీ, వన్‌ప్లస్, ఎంఐ, ఇలా రెడ్‌మీ ఇలా చాలా టీవీస్ అయితే ఉన్నాయి. సో, ఈ టీవీస్ అయితే కొంచెం మీరు అవాయిడ్ అయితే చేయడానికి రెడీగా అయితే ఉండండి. ఒకవేళ నేను నా టెలిగ్రామ్ ఛానెల్‌లో వేసినా కూడా మీరైతే బై అయితే చేయకండి. ఇంకొకటి ఏంటంటే, మీరు నన్ను డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేసి అడగొచ్చు. భయ్యా నేను ఈ టీవీ తీసుకోవాలనుకున్నా. ఈ టీవీ ఓకేనా? ఈ టీవీ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదా అని కూడా అడగొచ్చు. లేకపోతే దానికంటే బెటర్‌గా టీవీ అదే ప్రైజ్‌లో వేరే టీవీ ఉంటే నేను వెతికి మీకు రిప్లై ఇస్తాను. లింక్ కూడా పంపిస్తాను. దయచేసి మీరందరూ చూస్తున్నారు కదా! మన ఛానల్ లింకు ఏదైతే ప్రొవైడ్ చేస్తానో డిస్క్రిప్షన్‌లో గాని, అలాగే మీరు అడిగితే నేను ఇస్తుంటాను కదా! అక్కడి నుంచి బై చేయడానికి రెడీగా ఉండండి ప్లీజ్. ఛానల్‌కి హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటది. కొత్త కొత్త న్యూ స్మార్ట్ వాచెస్ అయినా గాని, అలాగే సౌండ్ బార్స్ అయినా గాని, టీవీస్ అయినా గాని, మొబైల్స్ అయినా గాని అన్బాక్సింగ్ చేస్తాను. కాకపోతే మీ సపోర్ట్ ఒక్కటే కావాలి. సో, ఈ టీవీస్ అయితే బై చేయకుండా అవాయిడ్ చేయడానికి అయితే ఉండండి. సో, నేను మంచి టీవీస్ అయితే మీకు రికమెండ్ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ మరొక వీడియోతోని మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. సీ యూ. టాటా టేక్ కేర్. అండ్ మస్ట్‌గా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే అవ్వండి.